గొప్ప దీపాలుగా మంగళ దీపాలుగా వాళ్ళని చూశారో అర్థమవుతుంది. ఆ సాందీపని మహర్షి కృష్ణ పరమాత్మ తన గురువు గురించి మాట్లాడుతూ తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, లోకంలో బాహ్యంలో వెలిగించేటటువంటి దీపం చీకటిని మాత్రమే పోగొడుతుంది. కానీ మన గురువుగారు సాందీపని మహర్షి అనబడేటటువంటి దీపం మనకి అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగించింది. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి, పరబ్రహ్మమును నిరంతరం అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మమై భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు. అలగుండు ఆయన తక్కువ కాదు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే బరువు. గురువుగారి కన్నా గొప్పవాడు లోకంలో లేదు. మా గురువుగారి కన్నా గొప్పవాడు, పూజనీయుడు, వందనీయుడు, గౌరవనీయుడు, ఆదర్శప్రాయుడు ఈ లోకంలో ఉండడనేటటువంటి శిష్యుని యొక్క నిశ్చయాత్మకమైన బుద్ధి గురువుని బరువు చేస్తుంది. శిష్యుడు అంటే లఘువు, మా గురువుగారు అంత గొప్పవారు అన్న భావన చేత శిష్యుడు లఘువై నిలబడతాడు. అవి మంగళ దీపాలు. ఈ దేశానికి నిజానికి గౌరవం దేనివల్ల వచ్చింది అంటే అటువంటి మహాత్ములు మంగళ దీపాలుగా ఇప్పటికీ వాంగ్మయం చేత నిలబడుతున్నారు. వాళ్ళ వలన ఈ గౌరవం వచ్చింది. తెల్లవారి లేస్తే మనందరం ఒక శ్లోకం చెప్తాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు గురువుగారిని తలుచుకోకుండా, గురువుగారి మీద శ్లోకం చెప్పకుండా, గురువుగారికి నమస్కరించకుండా ఏ కార్యాన్ని ఎవ్వరూ ప్రారంభం చెయ్యరు. గురుర్బ్రహ్మ, బ్రహ్మగారు లోకాలన్నిటినీ కూడా సృష్టి చేస్తాడు. మరి గురువుగారు ఏం సృష్టి చేస్తున్నారు?